ఈరోజు జయంత్ చౌదరి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వారితో కలవడం జరిగింది. వారికి ఇదే కోరినాము, మీరు ఏదైతే వరల్డ్ స్కిల్ ల్యాబ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో 5 ల్యాబ్లు దేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నిధులతో పెట్టాలనుకున్నారో మన తెలంగాణకు కూడా ఒక ల్యాబ్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారు ఇమీడియట్లీ స్పందిస్తూ చెప్పినారు, తెలంగాణనే మొట్టమొదటి రాష్ట్రము పిఎం సేతులో 3 క్లస్టర్స్ మనకు రావడం జరిగింది. మనము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ వలన కొత్త ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు వారికి స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉద్యోగాలు కల్పించే అవకాశం ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారానే అవుతుంది. మీరు చాలా మంచిగా చేసినారు. ఇంకా ఎక్కువ క్లస్టర్స్ కావాలంటే కూడా మనము నెక్స్ట్ ఇయర్ ఆలోచించవచ్చు. కానీ మీరు ఏదైతే తెలంగాణలో చేస్తున్నారో చాలా బాగా చేస్తున్నారు. మీరు ఈ వరల్డ్ స్కిల్ ల్యాబ్ ఏదైతే మన స్కిల్ యూనివర్సిటీలో మేము పెడతామో మీరు మాకు భూమి ఇవ్వమని చెప్పి మంత్రి గారు కోరడం జరిగింది. తర్వాత వారు కూడా చెప్పినాను, జర్మనీకి వెళ్ళడానికి మేము చాలామందికి లాంగ్వేజ్ నేర్పిస్తున్నాము. మీరు కూడా కేంద్రంలో ఏదైతే 3rd లాంగ్వేజ్ ఉందో దాంట్లో కూడా కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వాలి. ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 3rd లాంగ్వేజ్లో జర్మనీ, జపాన్ ఏదైనా ఒకటి ఇంక్లూడ్ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ దేశంలో అందరూ చూస్తున్నారు, ఉద్యోగాల యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు అవసరము. వీళ్ళందరినీ కూడా స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ చేసినప్పుడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. తర్వాత నేను వంశీకృష్ణ ఎంపీ గారు, మన మన్సుఖ్ మాండవా గారు యూనియన్ లేబర్ మినిస్టర్తో వారితో కూడా కలవడం జరిగింది. రామగుండంలో 100 బెడెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ ఏదైతే మీరు సనత్ నగర్లో చెప్పారో దాని గురించి మీరు తొందరగా జియో ఇష్యూ చేయాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. వారు ఇదే అన్నారు, తెలంగాణ చాలా బాగా చేస్తుంది ఈ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ ఫోర్స్లో. మీరు ఎంత చేసినా కానీ మేము యూనియన్ మినిస్ట్రీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్, వారితో కూడా నేను వంశీకృష్ణ గారు కలిసినాము. వంశీకృష్ణ గారు చెప్పినారు, సార్ మాకు ఇంకొక కోల్ బ్లాక్ మా తెలంగాణలో ఇస్తే బాగుంటుందని చెప్పి, మనుగూరులో ఇస్తే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. మా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, చాలా మంచిగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వమో ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పినందువలన మాకు ఇన్ని ఇబ్బందులు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఆక్షన్లో పాల్గొన్నందుకు మేము నామినేషన్ బేసిస్లో మీకు కొత్త మైన్స్ ఇవ్వడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. అందు గురించి తెలంగాణకు మేము కొత్త మైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వారికి చెప్పినాను, మాకు ఒక క్లస్టర్ గురించి ఎన్ఎండిసి ద్వారా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కిషన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. వారు స్పందిస్తూ నేను కూడా కుమారస్వామిగా యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ వారితో మాట్లాడి మీకు ఇంకొక క్లస్టర్ కూడా పెద్దపల్లి ఏరియాకి శాంక్షన్ చేపిస్తానని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది.